వీటెన్ న్యూస్ కి స్వాగతం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం దుబ్బగూడెంలోని సింగరేణి భూ నిర్వాసితులకు ఆర్ఎండ్ఆర్ కాలనీలోని కల్పిస్తున్నటువంటి సౌకర్యాలు సంతృప్తికరంగా ఉన్నా ఇంకా పూర్తి సౌకర్యాలు కల్పించాలని నిర్వాసితులు కోరుకుంటున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ కాలనీలోని నిర్మిస్తున్న ఆలయం సంతృప్తిగా లేదన్నారు. కాలనీలోని ఆర్చిని నిర్మించాలని గతంలో తెలిపినా ఆ దిశగా చర్యలు తీసుకోలేదన్నారు. యువత విషయంలో 18 సంవత్సరాలు గెజిట్ నుంచి 6 నెలలు తక్కువగా ఉన్న పరిగణలోకి తీసుకొని యువతను ఆదుకోవాలని అన్నారు. నివాస గృహాలు కోల్పోయిన బాధితుల గుర్తింపులో పొరపాట్లు ఉన్న వారందరికీ ప్యాకేజీ అందించాలని వారు డిమాండ్ చేశారు. ఇటు విషయంలో ఆర్డీఓ హరికృష్ణ మాట్లాడుతూ దుబ్బగూడెం గ్రామస్తులకు తగు న్యాయం చేస్తూ అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఎవరు కూడా నిరాశపడవద్దన్నారు. వచ్చే శుక్రవారం కల్లా తగు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలోని ఎస్ఓ2 జిఎం గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మన ఈ దుబ్బగూడెం ఆర్ఎండ్ఆర్ కాలనీకి సంబంధించి అడిషనల్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పోయిన సంవత్సరం గ్రామసభ నిర్వహించడం జరిగింది. దాంట్లో 299 మందిని ఎలిజిబుల్ చేయడం జరిగింది. దాంట్లో 109 మంది మా పేర్లు రాలేదు, మళ్ళీ పెట్టడం జరిగింది. ఆ 109 మందికి ఎందుకు రావట్లేదు డీటెయిల్గా వాళ్ళకి ఈ రీజన్ వల్ల మీకు రాదు అని చెప్పడం జరిగింది. గ్రామసభ ఆమోదంతో 299 పేర్లు చెప్పడం జరిగింది. ఎవరైతే రాలేదో ఆ గ్రామసభలో వాళ్ళ పేర్లు చెప్పి మీకు రాదని చెప్పడం జరిగింది. గ్రామసభలో దాన్ని తీర్మానం చేసి సంతకం పెట్టారు. ఇక మళ్ళీ రాలేదని ఉండదు. కాబట్టి మోడల్ శ్రీరాంపూర్ సంబంధించి ఒక మోడల్ టెంపుల్ అని చెప్పారు. దాని నెక్స్ట్ వీక్ వల్ల ఈ గ్రామస్తులందరినీ అక్కడ పంపడం జరుగుతుంది. అక్కడ ఎలా ఉంది, ఏ మోడల్లో కడుతున్నారు, సేమ్ జాతీయ మోడల్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తాం. అంటే రీమోడల్ చేస్తారా సార్? అది అవును, ఎట్లా ఉంటే అట్లా. ఓసి పునరావాస గ్రామము దుబ్బగూడెంకు సంబంధించిన కాలనీ ఏర్పాటులో భాగంగా ఈరోజు మనం పెద్దనపల్లిలోని ఈ పునరావాస కాలనీలో ఉండడం జరిగింది. సింగరేణి నిర్మిస్తున్న ఈ కాలనీ మాకు సంతృప్తిగా ఉన్నప్పటికీ కొన్ని వసతులలో సింగరేణి కొన్ని దేవాలయాల విషయంలో కావచ్చు, ఆట స్థలాల విషయంలో కావచ్చు, కమ్యూనిటీ హాల్లో ఈ కమ్యూనిటీ హాల్ చేయడం జరిగింది. కానీ దీని చుట్టూ డైనింగ్ హాల్ లేదు, దీనికి డైనింగ్ హాల్ లేదు. రెండవది వైకుంఠధామం ఈ గ్రామానికి లేదు, చాలా దూరం ఉన్నది. మీరు గ్రౌండ్లో వాళ్ళకైతే పిల్లలకు ఆడుకోనికి మనం వ్యాయామం చేసుకోవడానికి ఏదైతే మనం జిమ్ అడగడం జరుగుతుంది. ఆర్సీ లేదు, గ్రామానికి ముందు ఆర్సీ గతం చూపించడం లేదు. ఆర్సీ లేకుండానే గ్రామం అంటే చాలా అధ్వానంగా ఉంటుంది. సింగరేణి నిర్మిస్తున్న గ్రామం అని కనీసం కూడా ఇక్కడ మాకు ముందు చూపు లేకుండా ఒక పేరు రాసుకోవడానికి కూడా ఆర్సీ లేదు. కాబట్టి కొన్ని బోర్లు అదనంగా ఒక 15 బోర్లు అదనంగా అడగడం జరిగింది. 6.5 బోరు ఆర్డబ్ల్యూఎస్కు సంబంధించిన 6.5 బోర్లు కూడా అడగడం జరిగింది. ప్రజలకు అయితే వాళ్ళకున్న ఏదైతే 18 సంవత్సరాలకు సంబంధించిన వాళ్ళ విషయంలో గెజిట్ అయిన దాటి నుంచి ఒక 2-3 నెలలు తేడా ఉన్న వాళ్ళు కోరడం జరుగుతుంది మా పిల్లలకు తీసుకోవాలని. కానీ ఏదైతే వీళ్ళు రెవెన్యూ వారు పట్టించుకోవడం లేదు. రెండవది ఏదైతే ఇల్లు కోల్పోయి ఏదైతే ఐడి ప్రూఫ్ కొంచెం తేడా ఉన్న వాళ్ళ పక్క గృహాలు, వాళ్ళ పొలాలు, వాళ్ళ అన్ని ఆస్తులు కోల్పోయి వేరే ప్రాంతంలో ఉండే ఐడి ప్రూఫ్ కొంచెం తేడా ఉన్న వాళ్ళని కూడా ఐడి ప్రూఫ్ చేసి కనీసం వాడికి ప్యాకేజీ లేకున్నప్పటికీ ఇంటి స్థలాల్లో ఏదో ఇచ్చి వాడిని సంతృప్తిపరచాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే అన్నదమ్ములమైన మేము, మా అన్న ఎక్కడో హైదరాబాద్లో ఉంటాడు, కనీసం అతనికి ఇల్లు స్థలం లేకపోతే నేను ఈ రోజు ఇక్కడ ఉంటా, మా అన్న మళ్ళీ నాకు దూరం అయిపోయే పరిస్థితి ఉంటుంది, ఎడబాపినట్టు ఉంటుంది. కాబట్టి రెవెన్యూ వారు సద్హృదయంతో ఆలోచించి కనీసం వాళ్ళకి పక్కా గృహాలు ఉన్న వాళ్ళని ఐడి ప్రూఫ్ చేసి వారికి కనీసం ఇంటి స్థలాలు ఇచ్చేటట్టుగా చూడాలి. వారిని మరీగా పక్కన పెట్టేటట్టు చేస్తే అన్నదమ్ములు కూడా చూసుకోలేని దుస్థితిలో ఉంటారని నేను విజ్ఞప్తి చేస్తున్నాను.